తెలంగాణ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ ఎకరా 237 కోట్ల ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర 139 కోట్లు. కానీ 6.29 ఎకరాలకు 1490 కోట్ల రూపాయల ధర పలికింది. సార్, దేశంలోనే హైయెస్ట్ అనుకుంటా ఇది. దేశంలోనే హాటెస్ట్ రియల్ ఎస్టేట్ ప్లేస్ గా హైదరాబాద్. ఎందుకు ఇంత క్రేజ్ సార్? అంటే ఒకటి, మనకు మన దేశ ఎకానమీలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కొన్న సిగ్నిఫికెన్స్ మనకు అర్థం కావాల్సింది. ఇది ఒక్క హైదరాబాదే కాదు, దేశం అంతటా కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్ కొన్న సిగ్నిఫికెన్స్. ఇప్పుడు మన ఇండియా జీడిపిలో 7 to 9% రియల్ ఎస్టేట్ రంగమే. 7 to 9%. ఇది 2047 వరకు 18% చేరుకుంటుందని అంచనా. సో ఇట్స్ ఎ మ్యాసివ్ ఎక్స్పాన్షన్. ఇందులో 93 మిలియన్ హౌసెస్ డిమాండ్ ఉంటుంది అని ఎకనామిక్ సర్వే 2024-25 పేర్కొంది. సో హౌసింగ్ డిమాండ్ అనేది భారతదేశ వ్యాప్తంగా పెరుగుతోంది. దీనికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవి హైదరాబాద్కైనా వర్తిస్తాయి, మిగతా దేశం అంతటా ఉన్న రియల్ ఎస్టేట్కైనా వర్తిస్తాయి. హైదరాబాద్కు వర్తించేటువంటి స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓవరాల్ ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు వర్తించేటువంటి ఫ్యాక్టర్స్ హైదరాబాద్కు కూడా వర్తిస్తాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ నేషనల్ ఎకానమీలో రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూలంగా ఉన్న అంశాలు, అలాగే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు ఉన్న ప్రత్యేకతల వల్ల ఇవాళ ఈ స్థాయిలో భూమి కనబడుతుంది. సో ఈ ఛాలెంజెస్ ఉండొచ్చు, లేవని అంటలేను. సో ఇందులో అంటే మనము రియల్ ఎస్టేట్ రంగంలో ఇండియన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్, ప్రపంచవ్యాప్త పరిణామాల ట్రెండ్స్తో లింక్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. ఇదేదో కాలక్షేపానికి రియల్ ఎస్టేట్ పెరగదు. మొదటిది ఏంటంటే ఇండియాస్ డెమోగ్రఫిక్ క్యారెక్టర్. దేశంలోనైనా హైదరాబాద్లోనైనా యంగర్ జనరేషన్ అనేది గణనీయంగా ఉన్న దేశం అనేది. ఇప్పుడు ఉదాహరణకు 25 years లోపల సిగ్నిఫికెంట్గా ఉంటారు ఇండియన్ పాపులేషన్లో. మీకు 62% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వర్కింగ్ ఏజ్లో ఉంటారు. సో ఈ సిగ్నిఫికెంట్ యంగర్ పాపులేషన్ అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దే నీడ్ హౌసెస్. ఇప్పుడు మీకు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే ఇల్లు కొన్న వాళ్ళంటే వాళ్ళు కొత్తగా ఇల్లు కొనేది ఏమి ఉండదు. ఇక్కడ వాళ్ళు వర్కింగ్ ఏజ్లో లేరు, వాళ్ళకి నెసెసిటీ లేదు, ఓపిక ఉండదు. 70 ఏళ్ళ వయసులో కొత్త ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఏముంటుంది. అదే 25 ఏళ్ళ వయసులో కొత్త ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది, అవసరం ఉంటుంది. అందువల్ల డెమోగ్రఫిక్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ విత్ ఎ లార్జ్ యంగ్ యూత్ అండ్ చైల్డ్ పాపులేషన్ ఉన్న దేశం అనేది. అందువల్ల వీరు భవిష్యత్తులో వీరందరికీ కూడా మీకు అనివార్యంగా హౌసింగ్ కావాల్సిందే. సో హౌసింగ్ వారి అవసరాలు, గూడ్స్, సర్వీసెస్, ఈ రంగం ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఇవన్నీ ఇంటర్లింక్. అందువల్ల మొదటిది డెమోగ్రఫిక్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే లార్జ్ యంగ్ పాపులేషన్. ఇప్పుడు మనమే ఉన్నాం ఇంట్లో, మేము ఇల్లు కట్టుకున్నాను. నేను ఇల్లు కట్టుకున్న తర్వాత ఇలా నా కొడుకు ఇల్లు కొనుక్కున్నాడు, రేపో మాపో నా కూతురుకు ఇల్లు కొనుక్కుంటుంది. సో ఇలా మన ఫ్యామిలీ డెమోగ్రఫీ యంగర్ జనరేషన్ కాస్త జాబ్లో సెటిల్ అవుతున్న కొద్దీ వారు ఇల్లు కొంటూనే ఉంటారు. సో అందువల్ల రియల్ ఎస్టేట్కు డిమాండ్ అనివార్యంగా పెరుగుతుంది, డెమోగ్రఫిక్ క్యారెక్టర్ది. రెండోది ఏంటంటే మన ఫ్యామిలీ స్ట్రక్చర్లో వస్తున్న మార్పులు, మన సోషల్ స్ట్రక్చర్లో వస్తున్న మార్పులు. అంటే ఒకప్పుడు మనది యూనిటరీ ఫ్యామిలీ, అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, పెద్ద ఇంట్లో. సో అందువల్ల ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ స్కోప్ అందరూ కలిసి ఒక చోట నాకు రియల్ ఎస్టేట్ ఎక్కడిగా. సో కానీ ఇండియన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ యూనిటరీ టు న్యూక్లియర్ టు ఆటమిక్ ఫ్యామిలీస్. అంటే మీకు ఉమ్మడి కుటుంబం నుంచి భార్యాభర్తలు, ఇప్పుడు భార్య దగ్గర ఉద్యోగం, భర్త దగ్గర ఉద్యోగం, పిల్లలు చదువు కొరకు భర్త చోట భార్య చోట ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ ఉంటాడు, బ్యాంక్ ఎంప్లాయీకి ఒక చోట ట్రాన్స్ఫర్ అవడంతోనే ఫ్యామిలీని మూవ్ చేయలేదు, ఎందుకంటే పిల్లల చదువు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక చోట వాళ్ళు కూడా ఒక రూమ్ తీసుకొని వాళ్ళు అక్కడ ఉంటూ ఇక్కడ పిల్లలు ఉంటారు. ఇలా యూనిటరీ టు జాయింట్ టు యూనిటరీ టు ఈవెన్ న్యూక్లియర్ టు ఆటమిక్ ఫ్యామిలీస్గా మారిపోతుంది. ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరుగుతున్నారు. అంటే కాస్త డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే
వాళ్ళకు కావలసిన ఒక ఇల్లు కొనడం కాకుండా 2 ఇళ్ళు 3 ఇళ్ళు కూడా కొంటున్నారు. మీరు అందుకే మల్టిపుల్ హౌసెస్ ఉన్న కుటుంబాలు పెరుగుతున్నాయి, మీరు గమనించండి. అంటే మీకు అంతకుముందు జీవిత కాలంలో ఇల్లు కొనుక్కుంటే హైయెస్ట్గా, కానీ ఇప్పుడు అలా ఉండడం లేదు. జీవిత కాలంలోనే 3-4 ఇల్లు కొనుక్కుంటున్నారు. అంటే ఒక ఇంటి నుంచి మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ ఎకనామిక్ మొబిలిటీ వల్ల సోషల్ మొబిలిటీ పెరుగుతుంది. అంటే ఒకప్పుడు ఎకనామిక్ మొబిలిటీ అనుకోండి, నేనే ఉన్నాను, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉన్నాను. అసోసియేట్ ప్రొఫెసర్ అయినాక 2 బెడ్రూమ్ కొనుక్కున్నాను. తర్వాత నేను ప్రొఫెసర్ అయ్యాక 3 బెడ్రూమ్ హౌస్, మధ్యలో ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నాను, దూరాన్ని ఎక్కడో కాస్త తక్కువగా ఉంటుంది కదా అని. అక్కడ నుంచి నేను ఈ టీవీ భూమి వచ్చి ఎమ్మెల్సీ అయ్యి నా యాక్టివిటీ పెరిగాక అక్కడ నుంచి సిటీ మధ్యలో 3 బెడ్రూమ్ కొనుక్కున్నాను. పిల్లలు పెరిగారు, పెళ్ళిళ్ళు అయ్యాయి, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, ఇప్పుడు 4 బెడ్రూమ్కి వచ్చాను నేను. సో ఇలా మనిషి ఎకనామిక్ మొబిలిటీ నుంచి సోషల్ మొబిలిటీ అవుతూ ఉంటుంది. సో ఈ సోషల్ మొబిలిటీ వల్ల తనే ఒక చిన్నింటి నుంచి పెద్దింటికి మారుతూ రియల్ ఎస్టేట్ డిమాండ్ క్రియేట్ చేస్తాడు. అలాగే మల్టిపుల్ హౌసెస్, నా డబ్బులు ఉన్నాయి, ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేసే కన్నా ఇంకో అపార్ట్మెంట్ కొనుక్కుంటే రెంట్ వస్తుంది అనే ఒక రెంటల్ పర్పసెస్ ఇల్లు కొనే వాళ్ళు చాలా పెరిగారు. సో దీన్ని మల్టిపుల్ హౌసెస్ అంటారు. 4వది ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఒకప్పట్లాగా ఇల్లు లోన్ కావాలంటే కష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఈజియెస్ట్ లోన్ ఒక్క హౌస్కి కాదు, 2 ఇళ్ళు 3 ఇళ్ళకి కూడా లోన్లు ఇస్తుంటారు. సో అందులో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్, అంటే ఇప్పుడు మారుతుంది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్, బట్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో అందువల్ల మీకు ఏమవుతుంది అంటే రియల్ ఎస్టేట్లో ఒక ఇల్లు, ఇప్పుడు ఒక ఎక్కడో ప్లాట్ కొంటాం, వాడు ఎవడో ఆక్రమిస్తాడనే టెన్షన్, రేట్ పెరుగుతుందో లేదో అనే టెన్షన్, స్టాక్ మార్కెట్లో పెడితే ఏమవుతుందో అనే టెన్షన్, దానికన్నా కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాం అనుకుని పక్కింట్లో ఇల్లు కూడా కొనుక్కుంటాం. ఏముంది, ఆ ఇల్లు రెంట్ వస్తుంది, ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, భవిష్యత్ తరాలకు ఆస్తిగా మిగులుతుంది. ప్రశాంతంగా తాను ఒక ఇంట్లుంటూ ఇంకో ఇల్లు రెంట్కి ఇచ్చుకొని తాను ఉన్నతకాలం రెంటలు వేస్తూ తర్వాత తన పిల్లలకు ఆస్తిగా మిగులుతుంది. సో ఒక సురక్షితమైన తన కళ్ళ ముందున్న ఒక ఫిజికల్ అసెట్ ఇన్వెస్ట్మెంట్. మీకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు. బంగారం ఇన్వెస్ట్మెంట్ కూడా ఎంత లిక్విడ్ ఉన్నా అది బ్యాంకులో ఎక్కడో లాకర్లో పెట్టుకోవాల్సిందే. కానీ ఇది ఏంటంటే నా కళ్ళ ముందు ఉంటుంది, ఇప్పుడు హాయిగా రెంట్కి ఇచ్చుకుంటాను, ఇప్పుడు అనుభవిస్తాను అని ఈ ధోరణి ఇండియన్ సైకికి కావాల్సిన ధోరణి. ఇదొక ఫ్యాక్టర్. అయితే ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరొక ఫ్యాక్టర్. సో 5వది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. ఇది చాలా ఫాస్ట్ మొబిలిటీ. నిరుద్యోగం ఎంత ఉందో ఫాస్ట్ మొబిలిటీ కూడా అంతుంది. ఒకప్పుడు తండ్రి సంపాదించే, ఇప్పుడు నేను రిటైర్ అయ్యే టైంకు నాకు 2,80,000 శాలరీతో రిటైర్ అయ్యాను. నా కూతురు జాయిన్ అవడమే 2 లక్షల శాలరీతో జాయిన్ అయ్యింది. ఎంత తేడా చూడండి. నేను రిటైర్ 1988లో జాబ్లో చేరితే నేను 2023లో రిటైర్ అయ్యే టైంకు ఆఫ్టర్ 35 years ఆఫ్ సర్వీస్ తర్వాత నేను ఐ హెవ్ జస్ట్ could reach 2,80,000. కానీ నా కూతురు 22-21 years లోనే జాబ్లో ఎంటర్ అయ్యి అది 2 లక్షలతో స్టార్ట్ అయింది. సో ఈ మ్యాసివ్ అందరికీ ఆపర్చునిటీ లేకపోవచ్చు. నిరుద్యోగం ఎంత ఉందో హై ఎకనామిక్ మొబిలిటీ ఉన్నటువంటి, హై ఇన్కమ్ మొబిలిటీ ఉన్నటువంటి ఒక లార్జ్ యంగర్ పాపులేషన్ క్రియేట్ అవుతుంది. మన జనాభా ఎక్కువ కనుక అది ఎంత చిన్నగా ఉన్నా సరిపోతుంది. చాలా మీరు చూడండి, ఐటీ రంగంలో మీరు కాస్త స్టార్ట్ అవ్వడు ఎంత అంటే ఇప్పుడు క్యాంపస్ బేస్డ్ ప్లేస్మెంట్లలో 2 లక్షలు వస్తుంది నెలకు. క్యాంపస్ ప్లేస్మెంట్ ఎంత, ఈ ప్యాకేజ్ అంటే 18 lakh 24 lakh చేరినాక 36 lakh 48 lakh ఇలా పెరిగిపోతూనే ఉన్నది మీకు. సో అందువల్ల ఈ ఫైనాన్షియల్ మొబిలిటీ, ఇన్కమ్ మొబిలిటీ కూడా ఉన్న జనాభా ఉండడం వల్ల మీకు రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుతున్నది. 6వది ది లివింగ్ చాయిసెస్ మారిపోతున్నాయి. మీరు గమనించిన విషయం కదా, ఇదివరకు మీరు ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు విల్లాస్. మీకు ఈ కోవిడ్ తర్వాత వచ్చిన ఒక లివింగ్ స్పేస్ కాన్సెప్ట్ లో ఒక మ్యాసివ్ చేంజ్ ఏంటంటే విల్లాస్. విల్లాస్ కన్నా ముందు గేటెడ్ కమ్యూనిటీస్. ఇప్పుడు మీరు గమనించారు, ఒకప్పుడు ఇండివిజువల్ హౌస్ అపార్ట్మెంట్స్ ఉండేవి. ఒక చిన్న ప్లాట్ లో ఒక ఇటు 5 అటు 5 10 ఉండేవి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ మారిపోయాయి. మీరు గమనించండి, ఇప్పుడు చాలా మంది గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తున్నారు. దెర్ ఇస్ ఎ క్లియర్ షిఫ్ట్ ఫ్రమ్
స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ టు గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ. అక్కడ ఎందుకంటే ఒక కోవిడ్ తర్వాత ప్రజల ఆలోచనల మార్పు వచ్చింది. సో ఎంతకాలం బతుకుతామో తెలియదు, 10 మందితో కలిసి ఆనందంగా ఉండాలి అని. సో అందువల్ల ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనుకోండి, 5, 6, 10 టవర్లు ఉంటాయి. సో మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లే 500 ఇళ్ళు ఉంటాయి. సో అందరం కలిసి పండుగలు జరుపుకుంటాం, అందరం కలిసి కార్యక్రమాలు జరుపుకుంటాం. ఒక మాదో లైఫ్ వి లివ్ ఇన్ అవర్ ఓన్ వరల్డ్ అన్నట్టు. సో ఇలా మీకు అంటే హ్యూమన్ లివింగ్ చాయిసెస్ మారిపోతుంది. అక్కడ నుంచి విల్లాస్ కల్చర్ వచ్చింది, ప్రశాంతంగా ఒక్కరుంటాను. తర్వాత అవుట్స్కర్ట్స్ లో ఉండాలన్న కోరిక ఈ మధ్య కాలంలో భారీగా పెరిగింది జనంలో. ఎందుకంటే ఈ సిటీ మధ్యలో ట్రాఫిక్, రణగుణ ధ్వనులు, ఎక్కడ పోయినా అర్ధగంట వెయిట్ చేయాలి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చాక ఎక్కడ ఉంటుంది అనే తోరణి మీరు చూడండి. శంకరపల్లికి దగ్గర హైదరాబాద్కు 50 కిలోమీటర్ల దూరానికి కూడా విల్లాస్ ఉన్నాయి కదా. అది ఉంటున్నారు మనుషులు, బ్రహ్మాండంగా ఉంటున్నారు. సో అందువల్ల మీకు ఈ డిస్పర్సల్ అవుతుంది, అంటే రెసిడెన్షియల్ డిస్పర్సల్ అనే ఫినామినా సొసైటీలో జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ డిస్పర్సల్ ఫినామినా వల్ల ఏమవుతుందంటే నీకు ప్రిఫరెన్స్. ఒకప్పుడు 20 ఏళ్ళ కింద ఎవరైనా శంకరపల్లిలో నోకిళ్లలో విల్లా కట్టుకుందాం అనుకున్నారా? ఏమున్నా ఎంత కష్టమైనా ఆ చిక్కడపల్లి ఉండాలి. చిక్కడపల్లి ఇల్లు ఉంటాయి చూడండి మీరు, ఇల్లు మీద విద్యాలయంలో ఉండాలి, లేకుంటే కూకటపల్లి ఉండాలి. ఎక్కడో కానీ ఇక్కడే ఉండాలి తప్ప నేను శంకరపల్లి పోతా, మోకిల్లా పోతా, చేవెళ్ళ పోతా, అక్కడ విల్లా కట్టుకుంటా అనుకున్నారు ఎవరన్నా? సో అందువల్ల ఇదొక ఇంట్రెస్టింగ్ ఫినామినా. అంటే సోషల్ జాగ్రఫికల్ డిస్పర్సల్ ఆఫ్ సోషల్ లివింగ్, హ్యూమన్ లివింగ్ మారిపోతున్నది. ఎందుకంటే ప్రజలు దూరంగా ఉండాలి, ఈ పొల్యూషన్ కు దూరంగా, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మూమెంట్ పొల్యూషన్ కు దూరంగా ఉండాలి. విశాలమైన ఇళ్లలో ఉండాలి, ఒక విల్లాలో, స్పేషియస్ విల్లాలో ఉండాలి. అంటే ఇంట్లో హోమ్ థియేటర్ ఉండాలి. ఒకప్పుడు ఇంట్లో ఒక బెడ్రూమ్, ఒక గది ఉంటే సరిపోయింది అనుకున్నారు. ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ ఉంటే సరిపోయింది. తర్వాత అమ్మ నాన్నతో ఉండడానికి ఒక సెకండ్ బెడ్రూమ్. ఇప్పుడు అలా కాదు, హోమ్ థియేటర్లు, గెస్ట్ బెడ్రూమ్లు. సో ఇంట్లో చాలా కోరుకుంటున్నారు, మారిపోయింది ట్రెండ్. మీకు ఐలాండ్ కిచెన్లు, ఒకప్పుడు కిచెన్ అంటే ఒక చిన్న మూలలో గది ఉండేది, ఇప్పుడు హాల్లోనే కిచెన్, ఐలాండ్ కిచెన్స్ అని. సో ఇలా హ్యూమన్ లివింగ్ చాయిస్, నేను ఎలా జీవించాలి అనేటువంటి చాయిసెస్ కూడా మారిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇండియన్ రియల్ ఎస్టేట్ కున్న ఫ్యాక్టర్స్. అది హైదరాబాద్ కూడా ఇందులో ప్రతి ఒక్కటి వర్తిస్తాయి. ఇప్పుడు దేశంలో మీకు ఉన్న ఫ్యాక్టర్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, కోరిక, ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటాయి కదా. మరి హైదరాబాద్కు స్పెసిఫిక్గా ఏమి వస్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. హైదరాబాద్కు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ వండర్ఫుల్ క్లైమేట్. ఇది అతి చలి ఉండదు, అతి వేడి ఉండదు. ఇప్పుడు కాస్త ఈ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ పెరిగి కాంక్రీట్ అరణ్యాలుగా మారాయి, కానీ బట్ కంపారిటివ్లీ హైదరాబాద్ ఇస్ స్టిల్ రిలేటివ్లీ నాట్ సో హాట్, నాట్ సో కూల్. అఫ్కోర్స్ బెంగళూరు ఇంకా కూల్, ఇంకా క్లైమేటిక్గా ఉంటుంది. కానీ బెంగళూరుకు ఉండే ఛాలెంజెస్ బెంగళూరుకు ఉన్నాయి. సో హైదరాబాద్ ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ ఇట్స్ క్లైమేట్, ఇట్స్ వాటర్, ఇట్స్ ఎయిర్, ఇట్స్ లైఫ్. ఇక్కడ క్లైమేట్ మీకు వరద ప్రమాదం లేదు, ఏ డిజాస్టర్ భయం లేదు, తుఫాన్లు వస్తాయన్న భయం లేదు. ఎర్త్ కేక్స్ అంటే దేశంలో ఎక్కడైనా రావచ్చు, ఎర్త్ కేక్లు కూడా వచ్చిన చరిత్ర ఏమీ లేదు హైదరాబాద్కు. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఫియర్, నో ఫ్లడ్, నో సైక్లోన్, నథింగ్. హ్యూమిడిటీ ఉండదు ఇక్కడ. మీకు కొన్ని సిటీలో, సీషోర్ సిటీస్లో మీకు హ్యూమిడిటీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడ క్లైమేట్ అనేది హైదరాబాద్కున్న వరం. రెండవది ఇక్కడున్న కాస్మోపాలిటికల్ కల్చర్. మీకు నేను ఈ మధ్య అర్బన్ కంపెనీ అతను వస్తే నాకు అతను నీ పేరేంటి అని అడిగాను. అంటే హెన్ మున్ లున్ అన్నాడు. ఇదేంటే హెన్ మున్ లున్ ఏంటి అన్నా. నేను ఐఎమ్ ఫ్రమ్ మణిపూర్, ఐఎమ్ అ కుకీ కమ్యూనిటీ అని చెప్పేశాడు. అరే నువ్వు ఎక్కడ మణిపూర్ కొండల నుంచి కుకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? దిస్ ఈజ్ అ ఫైన్, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా నార్త్ ఈస్ట్ వాళ్ళు, దిస్ ఈజ్ ద ఫైనెస్ట్ సిటీ ఇన్ ఇండియా సార్, అబ్సల్యూట్లీ నో బడీ విల్ బాదర్. మీకు ఢిల్లీకి వెళ్తే రేషియల్ హేట్రేడ్ ఉంటుంది, మమ్మల్ని చైనీస్ అని చూస్తుంటారు. ఈ హైదరాబాద్లో మమ్మల్ని ఎవడు పట్టించుకోడు, కోంకిస్కా అంటాడు. ఇక్కడ లైటర్ వెయిన్, ఎవరు ఏ పనన్నా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అంత
ఇక్కడ చూడండి మీరు, ఇరానియన్స్ ఉంటారు, ఇరానియన్ డిసెంట్, అరబ్ డిసెంట్ ఉంటారు, మీకు మలయాళీస్, తమిళియన్స్, నార్త్ ఇండియన్స్, పంజాబీస్, బెంగాలీస్. టెల్ మీ విచ్ ఎథనిక్ గ్రూప్ ఇస్ నాట్ దేర్ ఇన్ హైదరాబాద్. మళ్ళీ ఎక్కడా ఒకరి మీద ఒకరికి ఏముండదు. ఇద్దరు హిందువులు కనబడితే క్యా కిదర్ జారే అనుకుంటే ఉర్దూలో మాట్లాడుకుంటారు. సో మీకు ఆ గంగా జమున తహసీమ్ అంటారే. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. మీకు ఎక్కడా కూడా ఈ రేషియల్ ఎట్రేజ్ ఉండదు. సో ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే కనెక్టివిటీ. మీకు అంతర్జాతీయ స్థాయి కనెక్టివిటీ ఉన్నటువంటి నగరం ఇది. మీకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, మెట్రో ఉంది. ఆ వండర్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ 3 things. అన్ఫార్చునేట్లీ MMTS వీకెండ్ చేశారు. అది కూడా చాలా ఉండుంటే ఇంకా చీపర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. సో మీకు ఇదొక మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు మెట్రో, ఎయిర్పోర్ట్, మీకు ఔటర్ రింగ్ రోడ్, ఈ 3 మీరు ఒకప్పటి లైఫ్ చూడండి. ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఆనందం వేస్తుందో మీకు. హాయిగా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తే కొంత కిలోమీటర్లు పెరగచ్చేమో, కానీ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇప్పుడు మేము వరంగల్ పోయినప్పుడు, విజయవాడ పోయినప్పుడు ఆనందపడుతుంటాం. డైరెక్ట్గా వెళ్ళి గట్కేశ్వర దగ్గర పడతాం. మీకు ఎంత డైరెక్ట్ వెళ్ళి అబ్దుల్లాపూర్ మెడ దగ్గర పడతాం. ఇక నీకు ఏ ట్రాఫిక్ తలపు లేదు. సో ఇంత వండర్ఫుల్ ఇన్ కనెక్టివిటీ ఉండడం అనేది హైదరాబాద్కున్న ప్రత్యేకత. సో 4వది ఏంటంటే ఇక్కడ పొలిటికల్ పాలసీ స్టెబిలిటీ ఉంది. అంటే బిజినెసెస్ ఎప్పుడు కూడా పాలసీ స్టెబిలిటీ కోరుకుంటారు. అంటే నిరంతరం వచ్చే ప్రభుత్వం ఏదొస్తుందో అది మీ పని ఇంతే సంగతులు అని భూతం పిశాచాల భయం చూపెడుతూ ఉండరు మన దగ్గర. ఎవరైనా మీరు గమనించండి, పొలిటికల్ క్యాంపెయిన్లో బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా కాంగ్రెస్ పాలన వస్తే సర్వనాశనం అయిపోతుంది, అసలు ఇక ఆ రాష్ట్రం ఉండదు, దేశం ఉండదు, నగరం ఉండదు అని చెప్పలేదు చూడండి మీరు. అలాగే రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పాడా కేసీఆర్ మళ్ళా హైదరాబాద్ నాశనం అయిపోతుందని చెప్పిండా? ఎవ్వరు చెప్పరు. ఇక్కడ మీరు గమనించండి, తెలంగాణ రాజకీయాల్లో ఈజ్ డిఫరెంట్. ఇక్కడ ద ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ క్రియేట్ చేయరు ఫర్ పొలిటికల్ పర్పసెస్. హైదరాబాద్ లో ఈ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అంటే బిజినెసెస్ రావు, ఇన్వెస్టర్ రాడు. ఎందుకు రాడు అంటే ఇన్వెస్టర్ ఆల్వేస్ వాంట్స్ పాలసీ స్టెబిలిటీ. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి నన్ను ఏదో చేస్తుంది అని భయం ఉంటే రాడు. ఆ భయము రాజకీయంగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే నేనే ఉండాలి, నాకే అధికారం ఉండాలి కనుక నేను కాక ఇంకెవడన్నా వస్తే ఏమో జరిగిపోతుంది అని భయం క్రియేట్ చేస్తే ఎవరు ఇన్వెస్టర్ రాడు. భయం. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పోయి కాంగ్రెస్ వస్తే ఏమవుతుందో అంటే నీకు ఇన్వెస్టర్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు కాంగ్రెస్ పోయి బీజేపీ వస్తే ఏమవుతుందో అంటే ఇన్వెస్టర్ వస్తాడా? రాడు. భయపడతాడు ఇన్వెస్టర్ ఎందుకు అని. సో అందువల్ల ఇక్కడ పాలిటిక్స్ లో అది లేదు, కాంపిటేటివ్ పాలిటిక్స్ లేదు ఇక్కడ. సో అదొక 5వది. ఇప్పుడు మీరు అందుకే గమనించండి, మీకు ప్రభుత్వాలు మారినా కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఏ ప్రాబ్లము రాలేదు. హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ కు ఏ ప్రాబ్లము రాలేదు. ముఖ్యమంత్రులు మారిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి ఏం తెల వచ్చింది? మీకు అబ్సల్యూట్లీ సేమ్ థింగ్ కదా. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కాస్త అటు ఇటు చిన్న చిన్న ఉండొచ్చు చేంజెస్, బట్ ఓవరాల్ గా నోబడీ సేస్ ద ఫ్యూచర్ ఇస్ వెరీ వెరీ డేంజరస్. ఆయన వాళ్ళు వస్తే ప్రమాదం ముంచుకొస్తుంది అనేది ఇక్కడ ఉండదు మన దగ్గర. సో అది బిజినెస్ కు ఇన్వెస్టర్ కు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వాలు మారినా నాకేమీ కాదు అని. సో అది బిజినెస్ కాన్ఫిడెన్స్ అండ్ పాలసీ స్టెబిలిటీ అనేది ఆ తెలంగాణకు హైదరాబాద్కు ఉన్నటువంటి. 5వది ఏంటంటే హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత హ్యూజ్ ఐటీ, లైఫ్ సైన్సెస్ అండ్ కార్పొరేట్ ఎక్స్పాన్షన్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగము, లైఫ్ సైన్సెస్ రంగము, కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ. మీకు ఏ నగరమైనా డెవలప్ కావాలంటే ప్రైవేట్ ఎకనామిక్ యాక్టివిటీ వల్లనే డెవలప్ అవుతుంది. ఒకవేళ పబ్లిక్ ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నా అది ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కూడా పబ్లిక్ సెక్టార్ ఏంటి? ఏది బ్యాంక్ ఆఫీసులు, ఎల్ఐసి ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లతో హైదరాబాద్ డెవలప్ కాలేదు. హైదరాబాద్ దేంతో డెవలప్ అయింది? BHEL. అదొక ఇండస్ట్రీ, ప్రపంచ ప్రఖ్యాత ఇండస్ట్రీ. మీకు జర్మన్ సిమెన్స్ తో పోటీ పడుతున్న ఇండస్ట్రీ అది. ECIL ఇవాళ మన ఈవీఎంలన్నీ తయారు చేసేది ECIL. దేశంలో
ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఈవీఎంలు ఈసీఐలో తయారవుతాయి. హిందుస్థాన్ మీకు ఇలా అనేక రకాల కంపెనీలు హైదరాబాద్లో ఉన్నాయి. మీకు డిఫెన్స్ కంపెనీలు, అసలు ఎంటైర్ డిఫెన్స్ కారిడారే ఉంది. మీకు బిఎండబ్ల్యూ అవసరమైన ఇన్పుట్స్ ఇక్కడికి వెళ్ళిపోతాయి, చంద్రాయన్లో వాడే ఇన్పుట్స్ ఎక్కడ పోతాయి. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ రంగ రాకెట్స్ కూడా హైదరాబాద్ నుంచి మొదలయ్యాయి. స్టార్ట్అప్ యాక్టివిటీ, ఊజ్ కార్పొరేట్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్, మల్టీనేషనల్స్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, నేమ్ ఎనీ మల్టీనేషనల్ ఇండియా హైదరాబాద్ ఉంటుంది. నేమ్ ఎనీ నేషనల్ ఐటీ మేజర్, మీకు ఇన్ఫోసిస్, విప్రో అన్ని ఉంటాయి ఇక్కడ, టీసీఎస్. అందువల్ల ఈ కార్పొరేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే నగరాన్ని పెంచుతుంది. పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉండాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండాలి, లేదంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీలో ఉండాలి, లేదంటే రీసెర్చ్ యాక్టివిటీలో ఉండాలి. మీకు హైదరాబాద్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది, పబ్లిక్ సెక్టార్లో రీసెర్చ్ యాక్టివిటీ ఉంది. ప్రపంచ ప్రఖ్యాత రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్. ఇలా ఒక్కటి కాదు, హైదరాబాద్లో నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, హైదరాబాద్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇన్ని రకాల మీకు డిఫెన్స్ యాక్టివిటీ ఉంది. సో ఇంత డిఫెన్స్ ఆ పిఎస్సిస్ ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఉంది, రీసెర్చ్ యాక్టివిటీ ఉంది, లైఫ్ సైన్సెస్. మీకు ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ హైదరాబాద్లో తయారైంది. మీకు స్పేస్ సైన్స్ ఉంది, ఇక్కడికి ప్రైవేట్ రాకెట్లు ప్రయోగించబడుతున్నాయి. మీకు ఇంత పెద్ద ప్రైవేట్ సెక్టర్ హైదరాబాద్లో ఉంది. కేవలం గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టుకొని, గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుంటే హైదరాబాద్ డెవలప్ కాలే. ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు హైదరాబాద్ కావాల్సినటువంటి ఆ రకమైనటువంటి ఊపు వచ్చింది. ఆరవది ఏంటంటే ఇక్కడ పాలిటిక్స్ కొంత మనకు టీవీలో పేపర్లో కనబడ్డా గ్రౌండ్ లెవెల్లో పార్టీ సొసైటీగా తెలంగాణ లేదు. పార్టీ సొసైటీ అంటే ఇక ప్రభుత్వము, రాజ్యము, సమాజము, మీడియా, ఎవ్రీథింగ్ పార్టీల మధ్య చిలిపోయి ఉండడం. పార్టీ సొసైటీగా ఉన్న చోటికి ఇన్వెస్ట్మెంట్ పోదు. మీకు బెంగాల్ పోదు, చూడండి మీరు. కమ్యూనిస్టుల పాలన ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెద్దగా రాలేదు, తృణమూల్ పాలనలో కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే పార్టీ సొసైటీ ఉంటే నిరంతరమైన ఫియర్ ఉంటుంది. ఎవడు ఏమవుతుందో సమాజంలో ఫియరు, క్రైసిస్, రూల్ ఆఫ్ లా ఉంటుందా లేదా అన్న అనుమానాలు ఉంటే ఇన్వెస్టర్ రాడు. హైదరాబాద్లో ఈ ప్రాబ్లమ్స్ లేవు. మీరు ఎక్కడా కూడా హైదరాబాద్లో పొలిటీషియన్లు కొట్టుకున్నది టీవీ ఛానళ్ళకే పరిమితం. టీవీ కెమెరాల మైక్ల ముందే ఎవరినోరు తిట్టుకుంటారు తప్ప ఫీల్డ్ లెవెల్లో మళ్ళీ రాజకీయ నాయకులు మధ్య రిలేషన్ డిఫరెంట్గా ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీఆర్ఎస్ తిట్టుకుంటారు. మళ్ళీ బయటకు వచ్చినాక ఏం చేస్తున్నారో దానా ఏం సంగతి అనుకుంటూ పోతారు. సో ఆ కార్డియాలిటీ, పొలిటికల్ కార్డియాలిటీ ఉంటుంది. పైన కొద్దిగా పొలిటికల్ గందరగోళం ఉన్న క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు ఒక శత్రు శిబిరాలుగా అటు కౌరవులు, ఇటు పాండవుల, అక్షౌహిందుల సైన్యంలా కొట్టుకోరు ఇక్కడ. సో అదొక అడ్వాంటేజ్. క్షేత్రస్థాయిలో మీరు ఏ ఊరికని వెళ్ళండి, బ్రహ్మాండంగా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కలిసి ఉంటారు. ఎక్కడ కొట్టుకుంటూ వీడింటికి ఇక వాళ్ళద్దు, వాడింటికి ఆ కాకి వాళ్ళద్దు అంటూ ఉండదు. సో ఈ సొసైటీలో ఈ క్యావోస్ లేకపోవడం, ఈ ఫియర్ లేకపోవడం, పార్టీ సొసైటీగా తెలంగాణ మారకపోవడం వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్. ఇక్కడ వచ్చే ఎంప్లాయ్మెంట్కి వచ్చే వారు కూడా ప్రశాంతంగా ఉంటాను నేను. రీజనబుల్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్. మీకు అఫోర్డబిలిటీ ఎక్కువ. మీకు ఇప్పటికీ బెంగళూరు రియల్ ఎస్టేట్తో పోలిస్తే, బాంబే రియల్ ఎస్టేట్తో, చెన్నై రియల్ ఎస్టేట్తో పోస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ మనకు చాలా ఎక్కువ కనబడతాయి. కానీ వాల్యూ ఫర్ మనీ స్టిల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ వాల్యూ ఫర్ మనీ. అంటే మీకు అబ్నార్మల్ ప్రైసింగ్ లేదు ఇక్కడ. అంటే అబ్నార్మల్ ప్రైసింగ్ లేదంటే ఒక మధ్యతరగతి ఇల్లు ఈజీ ఉన్నదని అంటలేదు, అది వేరే చెప్తాను. కానీ అబ్నార్మల్ ప్రైసింగ్ ఏంటంటే ఒక భూమి లేదు, మీకు ఒక అన్అఫోర్డబుల్ లెవెల్కి పోలేదు, ఒక సెక్షన్కి స్టిల్ అఫోర్డబుల్. సో రిలేటివ్ ప్రైసింగ్ మీరు ఒక సేమ్ పీస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ చూడండి, బాంబే చూడండి, బెంగళూరు చూడండి, చెన్నై చూడండి, హైదరాబాద్ ఇస్ ఫార్ బెటర్, ఫార్ అఫోర్డబుల్.
సో క్వాలిటీ ఆఫ్ లైఫ్, పొల్యూషన్ కూడా రిలేటివ్లీ తక్కువ. ఢిల్లీ గుర్గావ్ ఉంది, గుర్గావ్ ఇంత పెద్ద కమర్షియల్ సిటీ కానీ భరించలేని పొల్యూషన్ గుర్గావ్లో. సో మీకు హైదరాబాద్కి వచ్చే వరకు ఏంటంటే మీకు ఒక రిలేటివ్ కంఫర్ట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది, సోషల్ టెన్షన్స్ లేదు, ఏ గోల లేదు. సో అందువల్ల ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండే అష్యూరెన్స్ కూడా హైదరాబాద్కు ఉన్న ఎక్కువ. తర్వాత ఇప్పుడు కూడా జాబ్ ఆపర్చునిటీ, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి శంకర్, నీకు ఉద్యోగాలు ఉంటే ప్రజలు వస్తారు, ప్రజలు వస్తే ఇల్లు కావాలి, అంతే కదా. ప్రజలే లేకపోతే ఇల్లు ఉండదు కదా. మనం ఎంత హైప్ క్రియేట్ చేసినా ఒక సిటీ ఎక్స్పాన్షన్ హైప్తో ఉండదు, రియాలిటీతో ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉంటే ఇల్లు కట్టుకోకపోతే గుడాలు వేసుకుని బతుకుతారు. ఫస్ట్ మనుషులకు ఉద్యోగాలు దొరకాలి. నీకు మనుషులకు ఇల్లు కడతావు, ఉద్యోగాలు ఉండవు అనుకోండి, ఇల్లు వచ్చి ఏం చేస్తుంది అక్కడ ఉండి. సో అందువల్ల ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక మేజర్ అడ్వాంటేజెస్ మీకు. అందుకే హైదరాబాద్లో ఇడ్లీ అమ్ముకోనైనా నెలకు 20,000 30,000 సంపాదించవచ్చు, అవునా కదా. హైదరాబాద్లో ఛాయ్ ఇంట్లో చేసుకొని ఛాయ్ అని రోడ్డు మీద ఒక పేపర్ కప్ పట్టుకొని తిరిగినా కూడా హైదరాబాద్లో బతకచ్చు. నేను ఛాలెంజ్ చేస్తాను, మీకు హైదరాబాద్లో బతకడం అంత ఈజీ ఇంకెక్కడ ఉండదు. ఏం లేదు, నువ్వు ఒక ఛాయ్ అమ్ముకో, ఏం లేదు, హైదరాబాద్ ఒక కెటిల్ ఛాయ్ నింపుకో, అటు తిరుక్కుంటూ ఛాయ్ అంటే బస్ కొరకు వెయిట్ చేసినోడు, ఫ్రెండ్ కొరకు ఆగినోడు ఇంత ఛాయ్ తాగిపోతాడు. సో మీకు ఐటీ కారిడార్ రాత్రి 1 గంట ఓన్లీ ఇడ్లీ దోశలు ఎన్ని ఉంటాయి చూడండి. మీరు 3:30 స్టార్ట్ అయ్యేది కూడా ఉంటుంది టిఫిన్ సెంటర్ ఇక్కడ. సో అందువల్ల హైదరాబాదీ కల్చర్ కూడా నైట్ లైఫ్ ఎక్కువ ఇక్కడ. హైదరాబాద్కు నిజాం కాలం నుంచి కూడా ఒక స్ట్రాలింగ్ నైట్ లైఫ్ ఉంటుంది ఇక్కడ. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే 9వది, హైదరాబాద్కు జాగ్రఫికల్ స్ప్రెడ్కు అవకాశం ఉంటుంది. ఇప్పుడు బెంగళూరుకు లేదు. బెంగళూరు ఇది చోకింగ్ ఎందుకు అవుతుంది, హైదరాబాద్ తెలంగాణ సెంటర్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, వెస్ట్ నార్త్ వెస్ట్లో బాగా సిటీ పెరుగుతుంది. ఎక్కడ దాకా పెరగచ్చు, వెస్ట్ చేవెళ్ళ జడ్చెల్ల అటు పోతే కర్నూలు దాకా పెరగచ్చు, అవునా కదా. కర్నూలు దాకా విస్తరించిన ల్యాండ్ ఉన్నది. ఇటుపోండి మీకు ఉప్పల్ వైపు, అటు వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ దాకా పోయిన ల్యాండ్ ఉన్నది మీకు. ఇటు మీకు ఎల్బీ నగర్ హయత్ నగర్ అటు వెళ్ళండి, ఎక్కడికి పోవచ్చు, అది కోదా దాకా పోవచ్చు. అంటే హైదరాబాద్ ఎంటైర్ తెలంగాణ అంతా విశ్వరూపాలు చూపిన హైదరాబాద్కు ఎక్కడ జాగ్రఫీ ప్రాబ్లం లేదు. అబ్సల్యూట్లీ నో జాగ్రఫికల్ కన్స్ట్రెయింట్, స్పేస్ లేదు మీరు ఎక్కడ కూడా. 10th ఏంటంటే దిస్ ఇస్ ద వేర్ నార్త్ మీట్ సౌత్. మీకు ఉత్తర దక్షిణ భారతదేశాల భౌతిక సాంస్కృతిక సామాజికమైన కనెక్టింగ్ ప్లేస్ ఇది. మీకు తమిళ చెన్నై వెళ్ళండి, హిందీ మాట్లాడేవాడు అన్కంఫర్టబుల్ ఉంటాడు. మీరు బాంబే వెళ్ళండి, తెలుగు మాట్లాడేవాడు తమిళ్ మాట్లాడే అన్కంఫర్టబుల్ ఉంటాడు. హైదరాబాద్కి వస్తే ఏం మాట్లాడినా అన్కంఫర్టబుల్ ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది మేము ఎక్కడో విడిపడి ఉన్నాం అనుకోరు. హైదరాబాద్ ఉన్న ప్రతి ఒక్కడు నేను ఇక్కడే బ్రహ్మాండంగానే మా ఊర్లోనే ఉన్నా అనుకుంటాడు. బట్ తమిళియన్ వచ్చినా హైదరాబాద్ డిఫరెంట్ ఫీల్ కాడు, ఒక పంజాబీ వచ్చినా హైదరాబాద్ డిఫరెంట్ ఫీల్ కాడు. ఎందుకు ఇది హైదరాబాద్కు 400 years ఆఫ్ హిస్టరీ ఉంది. ఇవాళ వచ్చింది కాదు. ఇవాళ ఇక్కడ ఇరానీ ఛాయ్ ఎప్పుడు వచ్చింది, అది ఇరానీస్ ఎప్పుడు పట్టుకొచ్చారు. మీకు ఉస్మాన్ సిటీ బిల్డింగ్లు ఈజిప్షియన్ మిడిల్ ఈస్ట్ ఆర్కిటెక్చర్ అంతా వచ్చింది. ఇండో యూరోపియన్ ఆర్కిటెక్చర్, ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళండి, ఇట్ ఇస్ ఇండో యూరోపియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అక్కడ. సో మీకు ఇక్కడ మీకు ముత్యాల బస్రా, ఇరాక్లోని బస్రా మీకు ఎప్పుడైతే అక్కడ ఆయిల్ పడ్డదో అప్పుడు ఒకప్పుడు అది పర్ల్స్ ట్రేడ్. ఆ తర్వాత హైదరాబాద్ తీర ప్రాంతం లేదు, కానీ ముత్యాలు దొరికేదే మీకు సముద్రంలో. తీర ప్రాంతం హైదరాబాద్కు లేదు, తెలంగాణకు సముద్రం లేదు, కానీ ముత్యాల వ్యాపారం ఎక్కడుందంటే హైదరాబాద్ ఉంది. మీరు గమనించండి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్. ముత్యాల వ్యాపారం హైదరాబాద్లో ఉంది. మీకు యురేనియం లేదు, కానీ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంటుంది. ఇది హైదరాబాద్కు ఉండే చాలా విస్తృతమైన ప్రత్యేకత. ఇవాళ కాదు, 400 years కింద నుంచి చరిత్రది. హైదరాబాద్ బిర్యానీ ఇప్పుడు కాదు, మొఘలాయి సాంప్రదాయాల నుంచి వచ్చింది అది. ఇట్ ఈస్ ఏ ఫ్యూజన్ ఆఫ్ ద మొఘల్ అండ్ డక్కన్ ఫుడ్ హ్యాబిట్స్. అది చాలా మంది తెలియదు. అది హైదరాబాద్ బిర్యానీ ఎట్లా అంటే మొఘల్స్ అండ్ డక్కన్స్ అంటే మొఘల్ ఆర్మీ కొరకు డక్కనీ షెఫ్లు తయారు చేసినటువంటి ఒక ఫ్యూజన్ అని. ఇవాళ అది ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయింది హైదరాబాద్ బిర్యానీ అనేది. సో హైదరాబాద్ బిర్యానీ అనేది ప్రపంచవ్యాప్త బిర్యానీ. మీకు నేను కాలిఫోర్నియా వెళ్తే ఒక ప్లేస్లో ఐ థింక్
ఫ్రీమౌంట్ అనుకుంటారు. ఆ ప్లేస్ లో ఒక ఇరానీ ఛాయ్ హోటల్ వచ్చింది. ఇరానీ ఛాయ్ సమోసా, ఇంకేం లేదు అక్కడ. హైదరాబాద్ ఇరానీ ఛాయ్ సమోసా షాప్ పెడితే స్టార్ బక్స్ ఎగిరిపోయింది. స్టార్ బక్స్ కు పెద్ద కాంపిటీషన్. కెన్ ఇమాజిన్, మన లోకల్ పక్కా హైదరాబాదీ ఛాయ్ సమోసా ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ అయిన స్టార్ బక్స్ నే వ్యాపారం దెబ్బతీసింది. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ హైదరాబాదీ కల్చర్. సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్పాండ్ అవుతోంది. ఇవాళ ఏదో వట్టిగానే యాక్షన్ పెడితే డబ్బులు రావు. దెర్ ఈస్ ఏ హిస్టారికల్, సోషల్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఫర్ దాట్.